Hi viewers, welcome to our channel Erident Dental Hospitals. By the way, Nenu Dr. M. Charan Kumar, co-founder and managing director of Erident Dental Hospitals, located at Kondapur, KPHB, Manikonda and Banjara Hills. సో మీరు ఈ థంబ్నెయిల్ చూసే వీడియో ఓపెన్ చేసినారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా 30 సంవత్సరాలకే అన్ని పళ్ళు కదలడం అనేది ఒక పెద్ద దుస్థితి. ఎందుకంటే మన లైఫ్లో మేజర్గా మంచిగా ఫుడ్ తీసుకునేది, మంచిగా మనం నమ్మలేది, అన్ని రకాలుగా ఫుడ్ తినేదే బిలో 40 ఇయర్స్. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్కి అబవ్ 40 ఇయర్స్ చాలా వరకు ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది డ్యూ టు మల్టిపుల్ రీజన్స్. సో మరి అలాంటి మంచి ఫుడ్ తీసుకునే మంచి యూత్ఫుల్ ఏజ్లోనే దంతాలు పోతున్నాయి అంటే దానికి గల కారణాలు ఏంటివి అనేది ఈరోజు మనం విశ్లేషణ చేద్దాం. యాక్చువల్గా ఏంటి అని అంటే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే ఫర్ ద లాస్ట్ 1 ఇయర్ తీసుకుంటే ఈ తక్కువ వయసులోనే అంటే చిన్న వయసులోనే దంతాలు కదలడం కానీ, దంతాలు ఊడిపోవడము, ఇంప్లాంట్ ట్రీట్మెంట్కి వెళ్ళడము అనే కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి మా రెగ్యులర్ రొటీన్లో చూసుకుంటే కూడా. అందుకే టు గెట్ మ్యాక్సిమం అవేర్నెస్, అందరికీ ఈ విషయాలు తెలవాలి, తెలిస్తే మీరు కూడా దంతాలను మంచిగా కాపాడుకోగలుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే 30 ఏళ్ల వయసులోనే రిప్లేస్మెంట్ చేస్తే ఇప్పుడు మనము 30 ఏళ్ల వయసులో ఎట్లుంటామో 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఆ రకంగా ఉండము. కానీ మనకు తినడానికి మాత్రం రోజు వారి చర్యకి ఈ దంతాలు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా వాటిని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చి ఇది వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని అనుకుంటే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. సో మనం ఇప్పుడు టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. ఎందుకు ఈ 30 సంవత్సరాల వయసులోనే ఈ రకంగా పళ్ళు కదలడం అనేది జరుగుతుంది? యాక్చువల్గా ఏంది అని అంటే ఇక్కడ పేషెంట్ యొక్క కారణాలు ఏముంటాయంటే, ఒకటి అసలు ఏం జరుగుతుందో తెలియకపోవడం, అన్అవేర్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం చిన్నదే కదా అనేసి నెగ్లెక్ట్ చేయడం. అంటే ఏ రకంగా, ఫర్ ఎగ్జాంపుల్ దంతాలు కదలడానికి మెయిన్ కారణం ఏముంటుంది అంటే ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అంటాం. అది ఏ రకంగా స్టార్ట్ అవుతుంది అని అంటే మనం రోజు తింటూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఏమైతే ఎప్పుడన్నా ఫుడ్ లాడ్జ్మెంట్ ఏమన్నా అయినా మనకు తిన్న ఫుడ్ అక్కడ పళ్ళ మధ్యలో ఎక్కడన్నా ఇరుక్కుపోయినా దాన్ని సాల్ట్స్ తోటి ఫామ్ అయిపోయి ఒక గారలాగా ఫామ్ అవుతుంది. ఆ గార వల్ల ఏమవుతుందంటే చిగురు అనేది కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన దంతాలను తీసుకుంటే ఒక 30% భాగమే మనకు నోట్లో కనిపించేది, చాలా తక్కువ భాగమే. యాక్చువల్ 70% భాగం మనం దాన్ని రూట్ భాగం అంటాం. ఆ రూట్ భాగం అనేది బోన్లో ఉంటుంది. అది ఒక బిల్డింగ్కి పిల్లర్ ఎంత ఇంపార్టెంటో మన దంతాలకు అదంత ఇంపార్టెంట్. అదే రకంగా మన బాడీకి స్కిన్ అయితే ఏ రకంగా ఉందో అదే రకంగా మన దంతాలకు చిగుళ్ళు అనేటివి ఉంటాయి. సో ఈ రెండిటి హెల్త్, లోపల ఉన్న ఎముక హెల్త్, చిగుళ్ళ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ దంతాల సంరక్షణలో. సో ఏమవుతుంది అని అంటే అట్లా ఫుడ్ లాడ్జ్మెంట్ అయినప్పుడు ఆ చిగుళ్ళు అనేటివి వెరీ సాఫ్ట్ టిష్యూ కదా, చాలా మెత్తగా ఉంటాయి. వాటి మీద ప్రెషర్ పడేసి ఆ చిగుళ్ళు అనేటివి స్లోగా కిందికి జారిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రకం కిందికి జారిపోతూ ఉందో అప్పుడు ఏమవుతుంది, స్లోగా లోపల ఉన్న ఎముక అనేది అరిగిపోతుంది. ఒక్కసారి ఇప్పుడు దంతాల మధ్య ఇట్లా ఎముక అనేది ఉంటుంది. ఒకవేళ ఎముక అనేది అరిగిపోయిందంటే స్లోగా దంతాలు అనేటివి లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఈ రకమైన చర్యలో ఏం జరుగుతుంది అంటే ఇనీషియల్గా మీకు గారబట్టినట్టు అనిపించవచ్చు, పళ్ళపైన ఒక లేయర్ లాగా ఫామ్ అయినట్టు అనిపించవచ్చు. ఆ టైంలో మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా మీకు క్లీనింగ్ చేస్తారు. దాని తర్వాత ఏమైందంటే చిగుర్లు కొంచెం ఎర్రగా అయిపోయి స్వెల్లింగ్ అయిపోయి చిగుర్ల నుండి రక్తం రావడం స్టార్ట్ అవుతుంది. అది రోజు రావచ్చు, లేదంటే ఎప్పుడన్నా ఒకసారి రావచ్చు. సో మీరు బ్రష్ చేసుకున్నప్పుడు రావచ్చు, మేజర్గా ఎర్లీ మార్నింగ్ కానీ, లేదంటే ఏదైనా హార్డ్ ఫుడ్, ఏదైనా ఫ్రూట్స్ తిన్నప్పుడు, ఇప్పుడు యాపిల్ కానీ జామకాయ కానీ తిన్నప్పుడు ఆ రకంగా అప్పుడు ఏమవుతుంది ఏంటంటే ప్రెషర్ ఎక్కువ పడిపోయి చిగుళ్ళ నుండి రక్తం రావచ్చు. ఆ స్టేజ్లో మీరు కనుక క్లినిక్కి కానీ డెంటిస్ట్ కానీ ఏదైనా డెంటల్ క్లినిక్ కానీ సంప్రదిస్తే మీకు అప్పుడు మినిమం బేసిక్ క్లీనింగ్తో మీకు సరిపోతుంది. ఒకవేళ ఆ స్టేజ్లో రెస్పాన్స్ అవ్వకపోతే ఏమవుతుంది అని అంటే స్లోగా కిందికి జారిపోతుంది. కిందికి జారిపోయి ఏమవుతుంది, ఇంకా చిగుళ్ళు వాచిపోయి వాటి నుండి పస్ అనేది రావచ్చు, చీము రావచ్చు. లేదు ఇంకొకటి ఏంటంటే మీరు చల్లది, వేడిది, పుల్లటిది ఏమైనా తీసుకున్నా పళ్ళు జుమ్ము అని లాగే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని సెన్సిటివిటీ అంటాం. ఆ స్టేజ్లో మీరు వచ్చినా కూడా ఈ యాంటీ హైపర్ సెన్సిటివిటీ టూత్పేస్ట్లు ఉంటాయి, లేదంటే డెంటల్ హైపర్ సెన్సిటివిటీకి ట్రీట్మెంట్స్ ఉంటాయి. వాటి ట్రీట్మెంట్స్ ప్లస్ కొంచెం డీప్ క్లీనింగ్ చేసుకున్నా కూడా మీ దంతాలు ఇంకా పాడైపోకుండా జాగ్రత్తగా ఉండే ఛాన్స్ ఉంది. లేదా ఆ స్టేజ్లో కూడా మనం రెస్పాండ్ అవ్వలేదు అని అంటే ఇంకా చిగుళ్ళు అనేటివి కిందికి జారిపోయి పళ్ళ మధ్యలో ఫుడ్ బాగా ఇరుక్కుంటూ ఉంటుంది. మీరు ఏం ఫుడ్ తిన్నా పళ్ళలో ఇరుక్కుంటూ ఉంటుంది. అది మనం తీసేస్తూ ఉండాలి.
అయితే ఈ సిమ్టమ్స్ రోజు ఉంటాయి అనేది లేదు, ఎప్పుడో ఒకసారి రావచ్చు. మీరు సరే వెళ్ళి చూయించుకుందాం అనుకునేసరికి మళ్ళీ కొన్ని రోజులు నార్మల్గా అనిపించవచ్చు, తర్వాత మళ్ళీ రావచ్చు. ఇట్లా ప్రతిసారి సిమ్టమ్ వచ్చే ప్రతిసారికి డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ప్లస్ ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఏమంటామంటే క్రానిక్ జనరలైజ్డ్ పెరియోడాంటైటిస్ అంటాం. అంటే ఈ చిగురు అనేది కిందికి జారిపోయి లోపల ఎముక అనేది మొత్తం అరిగిపోవడం అన్నట్టు. ఈ ఎముక అనేది ఎంత భాగం అరిగిపోయిందన్న దాన్ని బట్టి టీత్ యొక్క లైఫ్ కూడా ఉంటుంది. సో మీకు స్లోగా పన్ను కదిలిపోయి చేతిలోకి వస్తుంది, పన్ను బయటికి ఊడిపోతుంది, కానీ డెంటిస్ట్ దగ్గరకు పోయి చూయించుకునేంత నొప్పి మాత్రం అది ఎప్పుడూ ఇవ్వదు. సో ఇలాంటి మనము చాలామంది ఏమనుకుంటారంటే నొప్పి ఉంటేనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం, కానీ అది 100% రాంగ్ అండి. నొప్పి వచ్చేంత వరకు ఆగొద్దు, మనం వెయిట్ చేయొద్దు. ఈ చిగుళ్ళను రక్తం వచ్చినా, చిగుళ్ళు వాపు వచ్చినా, పళ్ళు జుమ్మని లాగినా, పళ్ళ మధ్యలో మీకు ఫుడ్ అనేది ఇరుక్కుంటున్నా, లేదు పళ్ళు కొంచెం స్లోగా మొబైల్ అవుతాయి, అంటే స్లోగా కదలడం స్టార్ట్ అవుతాయి, ఆ స్టేజ్లో వచ్చినా సరే ఎంత లాస్ అయిందో అంత తర్వాత మనం ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చేయొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా ఇక మీదట జరగబోయే డ్యామేజ్ని ఆపగలిగే ట్రీట్మెంట్సే ఉంటాయి, కానీ మీరు ఏమైతే ఎక్కువగా లాస్ అయినరో అది బ్యాక్ తెచ్చేది అనేది కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70% బోన్ లాస్ అయింది అనుకోండి, 70% బోన్ లాస్ అయింది అన్నప్పుడు మేము ఏమైనా బోన్ గ్రాఫ్ట్ పెట్టి ఏమైనా ట్రై చేస్తే ఒక 2 to 3 mm బోన్ పెరగవచ్చు, కానీ మీకు మళ్ళీ ఎంటైర్ బోన్ అనేది రాదు. ప్లస్ అదే రకంగా ఇంకెట్లా ఉంటుందంటే మన దంతం తీసుకుంటే మనకి 4 sides ఉంటాయి ప్రతి దంతానికి. ఈ 4 sides ఎంత అమౌంట్ ఆఫ్ బోన్ లాస్ అయింది అన్నదాన్ని బట్టి దాన్ని ఎంతవరకు బాగు చేయొచ్చు అనేది ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎంత తొందరగా మీకు ప్రాబ్లం ఉందనేది మీరు గుర్తుపట్టగలుగుతారో దట్ ఈజ్ ద మేజర్ కీ థింగ్ అన్నట్టు. ఎందుకు అనంటే మీరు ఎంత తొందరగా గుర్తుపడితే అంత తొందరగా డెంటిస్ట్ని కలుస్తారు. సో అంత ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్లస్ ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నిటికి కూడా బేసిక్ థింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? మీరు జస్ట్ మెయింటెనెన్స్, ప్రాపర్ క్లీనింగ్ కనుక చేసుకుంటే ఈ ఇష్యూ అనేది 90% రానే రాదండి. అండ్ నెక్స్ట్ దీనికి గల ఇంకో కారణాలు ఏముంటాయంటే మన స్మోకింగ్ కానీ, లేదు డయాబెటీస్, స్మోకింగ్ ఉంది అని అంటే ఇంకా ఈ ప్రాబ్లం ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకు ఫుడ్ ఇరుక్కుంటుంది అనుకోండి, ఇరుక్కున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న బ్యాక్టీరియాకు ఈ మన ఇరుక్కున్న ఫుడ్ అనేది హెల్దీ ఫుడ్డే, ఇంకా అది కన్జ్యూమ్ చేసేసి ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఇంకా బోన్ లాస్ జరుగుతుంది. ఒకవేళ షుగర్ ఉందనుకోండి, షుగర్లో ఏమవుతుంది, బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువైతాయి. ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు కూడా అది బ్యాక్టీరియాకు మంచి ఫుడ్డే. సో అప్పుడు ఇంకా ఇన్ఫెక్షన్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సర్టెన్ ఎక్స్టెంట్ ఇప్పుడు ఒక రెగ్యులర్ పేషెంట్లో ఒక 50% డ్యామేజ్కి ఒక 3 years 4 years పట్టిందంటే, డయాబెటీస్ కానీ స్మోకింగ్ కనుక ఉంది అని అంటే ఒక 1 yearలో ఆ డ్యామేజ్ జరిగిపోతుంది. సో ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో మీకు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయంటే కనుక మీరు ఖచ్చితంగా ఇవన్నీ చూసుకోండి. ఒకటి, చిగుళ్ళను రక్తం కారుతుందా, పళ్ళు జుమ్మని లాగుతున్నాయా, పళ్ళ మధ్యలో తిన్న ఫుడ్ ఇరుక్కుంటుందా, చిగుర్లన్నిటి కిందికి జారిపోతున్నాయా, పళ్ళ మధ్యలో సందులు రావడం మొదలవుతున్నాయా, ఎస్పెషల్లీ ఆఫ్టర్ 35 or 40 years స్లోగా పళ్ళలో ఇరుక్కోవడం స్టార్ట్ అవుతుంది. ఇరుక్కుంటే ఏం చేస్తామంటే మనం తినంగానే టూత్ పిక్ పెట్టుకొని క్లీన్ చేసేసుకుంటాం, అప్పుడు కంఫర్టబులే ఉంటుంది. సో ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ అయ్యి మీకు ఇబ్బంది ఎక్కువైనంత వరకు చాలామంది హాస్పిటల్స్కి రావట్లేదు. ఎందుకంటే నేను ఈ మాట అంటున్నది ఎందుకు అనంటే చాలామంది పేషెంట్స్ ఎక్కువ డ్యామేజ్ చేసుకొని వస్తున్నారు. యూ వోంట్ బిలీవ్ 25 years, 26 years, 27 years, 30, 32 ఇలాంటి వయసు వాళ్ళకు కూడా 90% దంతాలు పోతున్నాయి, వాటిని ఇంప్లాంట్స్తో పెట్టాలి అంటే మేము చేస్తాము. దంతాలు అమర్చడంలో మా యొక్క ప్రత్యేకత మేము చేస్తాం. బట్ దంతాలు అమర్చడం అనేది మా సెకండరీ వరకే. నా యొక్క ప్రైమరీ వర్క్ ఏంటిదండి, మాకు న్యాచురల్ టూత్ని ఎంతవరకు కాపాడుతాం అనేదే నా యొక్క ప్రైమరీ ప్రొఫెషన్ యొక్క మెయిన్ గోల్ కదా. సో ఇలాంటి కేసెస్ చూసేసరికి మాకే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే ఇంత యంగ్ ఏజ్లో ఈ రకంగా పాడైపోవడం అనేది ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. దట్టు ఇంత టెక్నాలజీ, ఇంత ఎడ్యుకేషన్, ఇంత లిటరసీ ఉండి, ఇంత అవేర్నెస్ ఉన్న తర్వాత కూడా ఇలాంటి అనేది జరగొద్దు. దీనికి ఇంకొక ముఖ్య కారణం ఏముంటుందంటే స్ట్రెస్. లోన్లీగా ఉంటున్నారా, ఎక్కువసేపు ఎవరితో మాట్లాడకుండా కూడా ఉంటున్నారా మీరు, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్కి అది దోహదపడుతుంది. ఇంకోటి అంతేకాకుండా పళ్ళ వరుస సరిగ్గా లేకపోతే,
ఒకవేళ పళ్ళ వరుస సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే మన పళ్ళు అనేటివి ప్రాపర్గా బయట రావాలి. ప్రాపర్గా బయట రాకపోతే ఏమవుతుందంటే బ్యాడ్ బయట ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీత్ లేదు ఒక టీత్కి ఇంకో టీత్ కాంటాక్ట్ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఏమవుతుంది పై టీత్ లేకపోతే కింది టీత్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది దాన్ని క్యాచ్ చేసుకోవడానికి. ఈ వెళ్ళే క్రమంలో ఏమైతే స్లోగా బోన్ లాస్ అయిపోతుంది. ప్లస్ ఎక్కడైతే దంతం ఉండదో దాన్ని రెండు పక్క దంతాలు ఆ ప్లేస్లోకి రావడానికి ట్రై చేస్తాయి. అలాంటప్పుడు ఏమవుతుంది మీ బయట అంటే ఏంది మనం కొరికే పద్ధతి అనేది డిస్టర్బ్ అయిపోతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక సైకిల్ చక్రానికి పుల్లలన్నీ సరిగ్గా ఉంటేనే ఆ చక్రం ప్రాపర్గా తిరగగలుగుతుంది. అదే రకంగా పళ్ళన్నీ వరుస ప్రకారం సరిగ్గా ఒక అలైన్మెంట్లో ఉంటేనే అవి ప్రాపర్ ఫంక్షన్ చేయగలుగుతుందండి, లేకపోతే పోతుంది. సో మీకు పళ్ళ వరుస సరిగ్గా లేకున్నా ఏదన్నా 1-2 దంతాలే కదా పోయింది, తినడానికైతే వస్తుంది కదా మనకేం ప్రాబ్లం లేదా అనుకొని వదిలేసినా కూడా లాంగ్ టర్మ్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఇట్లాంటిది ఏమన్నా ఉంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు డెంటల్ డాక్టర్ని కలవండి, కావాల్సిన సూచనలు తీసుకోండి. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేయండి. కాల్ చేసినా మీరు వాట్సాప్ చేసినా మేము కావాల్సిన సమాచారం ఇస్తాము. వీఆర్ రెడీ టు హెల్ప్. ఎందుకనంటే ఇంత చిన్న వయసులో ఇలాంటి ఇబ్బందులు రావడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇప్పుడున్న చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, చాలా ట్రీట్మెంట్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఏంది అని అంటే ఎర్లీ రికగ్నిషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీకు ఏమైనా ఇష్యూ ఉందని తొందరగానే తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పళ్ళు కదిలినట్టు అనిపించినా, చిగుళ్ళలో రక్తం వచ్చినా, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా మీకు నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. దీనికి పెద్దగా మనకు ఖర్చు కూడా పట్టదండి. ఎందుకు మా అంటే మీకు క్లీనింగ్ చేస్తారు, డెంటల్ క్లీనింగ్ చేస్తారు. క్లీనింగ్ ఒక 1000 కానీ 1500 కానీ అవుతుంది. లేదు కొంచెం డ్యామేజ్ ఎక్కువ ఉందంటే డీప్ క్లీనింగ్కి వెళ్తారు. సో ఇంకొక కొంచెం ఎక్స్పెన్సెస్ పెరగచ్చు. అంతకంటే మీకు కంప్లీట్ టీత్ కదిలిపోయి టీత్ ఊడిపోయి ఇంప్లాంట్ పెట్టుకొని వేలు ఖర్చు చేయాల్సి రావడం అనేది మీకు జరగదు. డబ్బు విషయం పక్కన పెట్టండి. ఒక్కసారి న్యాచురల్ టీత్ పోతే కనుక ఇంకా మళ్ళీ అయితే రాదండి. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఓరల్ హెల్త్. మీకు ఒకవేళ బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఇట్లాంటి వాటికి దోహదపడుతుంది. సో ఇట్లాంటి వాటికి మేజర్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి? ఒకటి క్లీనింగు, లేదంటే డీప్ క్లీనింగు, క్యూరటాజ్ అంటాం, అంటే చిగుళ్ళ కింద మొత్తం క్లీన్ చేయడము. రూట్ ప్లేనింగ్ అంటాం, అంటే పంటి యొక్క భాగంని మనము ప్లేన్గా చేస్తాము, ఈజీగా, అంటే ఎలాంటి రఫ్ సర్ఫేస్ లేకుండా చేస్తాం. సో దట్ ఏమీ అక్యుములేట్ అవ్వకుండా, మన ఫుడ్ అదంతా ఏమీ అక్యుములేట్ అవ్వకుండా ఈజీగా క్లీన్ అయిపోయేటట్టు. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే దయచేసి మీరు ఇమ్మీడియట్గా మీరు స్టెప్ తీసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక మీరు వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.